ఇక్కడ 2 వ్లాగులు ప్యారలల్ గా షూట్ అవుతున్నాయి అన్నమాట. ఒకటి యోధా కండ్రాతి, ఇది యోధా కండ్రాతి. యోధా అంతే, యోధా అని ఉంటది, యోధా కండ్రాతి ఉండదు, ఓన్లీ యోధా ఛానల్ అది. అది మహేష్ రావుపల్లి ఛానల్. మహేష్ రావుపల్లి కాదు, మహేష్. నేను మీ మహేష్, దిస్ ఇస్ మహేష్. ఏంటో ఏం చేస్తా సార్, నా బ్లాగ్ ఆయన కంటిన్యూ చేస్తున్నాడు, ఈయన బ్లాగ్ నేను కంటిన్యూ చేస్తాను. ఇక్కడ మనకి ద ప్రొడ్యూసర్ సునీత అక్క ఉందన్నమాట. ఎడిటింగ్ లో చాలా చాలా అంటే చాలా బిజీగా ఉంది. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మొన్న షూట్ చేసి వచ్చిన తర్వాత, ఓట్ల నుండి వచ్చిన తర్వాత ఇంట్లో కొంచెం పని చేసేసరికి డెస్ట్ పోయి జలుబు దగ్గర వచ్చింది. వాళ్ళకి లేవలేక ఉండదు మా మమ్మీ దగ్గరికి వస్తే. ఎక్కరేస్తున్నావంట అసలు. మా మమ్మీకి లేనిపోని సపోర్ట్ మంచిగా పెడతాము. ఈ ఫోన్ ఖాళీగా ఉండదు, దీన్ని ఎడిటింగ్ చేసుకుంటూ దీన్ని కూర్చొని జాగ్రత్తగా వింటా. వాయిస్ ఎక్కడైనా మళ్ళీ వచ్చిందా రాలేదు, అందుకే వీడియో వింటే అప్లోడ్ చేద్దామని వాయిస్ వింటున్నా. సో ఈ కంప్లీట్ కుటుంబంలో కష్టపడే ఏకైక వ్యక్తి ఈవిడే అన్నమాట. మిగిలిన అందరూ అసలు ఏం కష్టపడవు అసలు, మాకు అన్ని వస్తున్నాయి. ఆవిడ చంక చూడండి, ఇలాంటి మాత్రం అందరికీ ఉండాలి. మా మహేష్ లాంటి మహేష్ కూడా మంచి అబ్బాయి. మా మహేష్ లాంటి మహేష్ కూడా మంచి అబ్బాయి. సో మీరు ఇది ఇప్పుడు చూస్తున్నారు, ఇది యోధా వాళ్ళ హౌస్ అన్నమాట. హోమ్ టూర్ చేయండి. అది నా ఛానల్లో మా ఇంటి గురించి చెప్తా. యోధా వాళ్ళ ఛానల్, ఓకే, నా ఛానల్లో చెప్పాలి హోమ్ టూర్ అని. సో మీ వెనక చూస్తుంది ఇదే అనమాట హోమ్ టూర్. మీకు వెనక కనిపించలేదు అంత హాల్. అటు వెనక్కి వెళ్తే కొంచెం కిచెన్ ఉంటుంది. ఇటు 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఆ పెద్ద కిచెన్. ఇటుపక్క ఒక 2 బెడ్రూమ్స్ ఉంటాయి. నాకు జడా ఈయన మా ఇంటికి వచ్చినప్పుడల్లా అది ఈయన వర్క్ అనమాట. ఇలా రాగానే ఏం చేస్తుంది అంటే ఒక దువ్వెన పట్టుకొచ్చి మహేష్ అంటది. దువ్వెన నా చేతికి ఇస్తాను. నాకు జడేయడం వచ్చు, మా అమ్మ నేర్పించింది. ఓకే, ఈరోజు హెయిర్ డ్రైయర్ కూడా ఈయన పెట్టాడు. నేనే పెట్టా. హెయిర్ డ్రై కూడా ఈరోజు నేనే చేస్తాను అనమాట. మీకు కూడా నెక్స్ట్ నుంచి అలాంటివి ఏమైనా కావాలంటే చెప్పండి. కింద కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, బుక్ చేసుకోండి. ఓకే, ఫ్రీగా రానమ్మా, డబ్బులు అయితే. సో ఈ రోజు అయితే మనకి యోధా నా కోసం చికెన్ వండుతాను. మీకోసమా? కాదా, అదేంటి డాడీ ఏమో నీ కోసం వండుతానని చికెన్ నువ్వు అర్జెంట్గా మాదాపూర్ నుంచి వచ్చి అని చెప్పేసి అన్నారు. లేదు, నిజంగా చెప్తున్నాను, నేను మీకోసం వండట్లేదు, నాకే తినాలనిపిస్తుంది. లేదు, నేనే తెమ్మన్నా. సో అదనమాట మొత్తానికి. మాకైతే ఫస్ట్ జలుబులు, కోల్డ్, దగ్గు, జ్వరం, జలుబు ఫుల్ అన్నీ వచ్చాయన్నమాట. ఎందుకంటే రాత్రి పగలు నిద్ర లేకుండా షూట్ కానిచ్చాం అనమాట. ఇగో ఇంకొకటి అడుగుతున్నారు కదా మీరు ఇది చదువుకోవట్లేదా? చూడు, ఇది కూడా చెప్తా. మీరు అంటారు కదా ఏంటి షూటింగ్ చేస్తున్నారు చదువుకోవట్లేదా అని చెప్పేసి. నాదైతే చదువు అయిపోయింది, ఏదో చదువుకుంటుంది. కేవలం హాలిడేస్ దొరుకుతాయి చూసారా, సాటర్డేలు, సండేలు, పబ్లిక్ హాలిడేస్ ఇలాంటివి దొరికినప్పుడు మాత్రమే మేము వెళ్ళి షూట్లు చేసుకుని వస్తాం. అమ్మ చదువు సంధ్య మానేజ్ అయితే షూట్లు చేయట్లేదు. స్టిక్కర్ పోయింది. 2 కెమెరాలు నాకు ఇచ్చిందమ్మా. నా చేయనపోతుంది బాబోయ్. అమ్మో, అసలు సునీత చేతిలో ఉన్న ఐఫోన్ అయితే మాత్రం ఇంక 24 గంటలు ఆవిడ చేతిలోనే ఉంటుంది. షూట్లో కూడా అలా రికార్డ్ చేస్తూనే ఉంటుంది షార్ట్స్. మీరు చూసే ఆ షార్ట్స్, ఆ మేకింగ్ వీడియోస్ అన్నీ కూడా సునీతక్క తీసినాయి అనమాట. మేకింగ్లో ఉండరు, వెనకుంటారు పాపం. అమ్మ భగవంతుడా, తీసుకో అమ్మ, తీసుకో. వచ్చిందమ్మ దువ్వెన. అదే కదా, ఎలా అయిపోయాము, మొత్తం చేంజ్ అయిపోయాం. చాలా ఎంత ట్యాన్ అయిపోయింది. యోధా అయితే చాలా ట్యాన్ అయిపోయింది. నేను పర్లేదు, నేను వెళ్ళకుండా బాగా. అలాగే పాపం విజయ్ ఫ్యాన్స్ విజయ్ గురించి ఏం చెప్పట్లేదు అని పెడతారు కదా. విజయ్ ఫ్యాన్స్ అందరికి హాయ్. ఏం చెప్పట్లేదు, విజయ్ చూపించట్లేదు అంటారు. అమ్మ విజయ్ అసలు విజయ్ కెమెరా అంటే వెళ్ళిపోతాడు సైడ్కి. వాళ్ళకి తెలీదు. ఆయనకి పాపం మొహమాటం, సిగ్గు, విడియం. మనకి అలాంటివి ఏం లేవు. అంటే మళ్ళీ ఇంకొక రకంగా అనుకుంటారు. మనకి సిగ్గు, మొహమాట ఉన్నాయి, కానీ మన అనుకున్న వాళ్ళ దగ్గర చూపించనమాట. నాకు అలవాటు అయిపోయింది అందరితో. నేను ఫ్రెండ్లీగా మూవ్ అయిపోతాను. ఎక్స్ట్రోవర్ట్ అంటే
నేనే ఈయన ఈయన ఇంట్రోవర్ట్ అంటే ఆయన. ఆ. సో అందుకు విజయ్ ఎక్కువ కనిపించడం అనమాట. సో యా విజయ్ మేమందరం మంచి ఫ్రెండ్స్, మీరు మా మధ్యలో పుల్లలెట్టకండి. అవును. సో ఇప్పుడైతే మనం యోధాకి అంత పొడుగు తినచ్చేదా యోధాకి జడ వేసే కార్యక్రమం చేద్దాం అనమాట. అయితే ఇది ఫోన్స్ ఎక్కడ పెట్టాలి? కొంచెం 2 స్టాండ్స్ ఉన్నాయి. 2 స్టాండ్స్ చేసేద్దాం. ఇక్కడ పెడదాం. వస్తుందా అమ్మమ్మ సౌండ్స్ కొంచెం తగ్గినా కొంచెం సరిగా పడతాం వల్ల. ఇదిగోండి ఈయన గారికి ఎప్పుడు కలర్ పిచ్చండి, అది మాత్రం నిజం. మాట్లాడితే బ్లాక్ అయ్యాం, ట్యాన్ అయ్యాం, నేను నల్లగా పడుతున్నా, తెల్లగా చెయ్యండి, తెల్లగా కనపడాలి, ఇదే ఏంటి ఇప్పుడు వెళ్తుందా? స్టైలిస్ట్ గా మారిన మహేష్ రాళ్ళపల్లిని చూడండి. ఉన్న జుట్టు మొత్తం ఓడికి ఇది కూడా మీకేసా మొత్తం వెళ్ళి పందిరేస్తాం. సో జడ ఎలా అయితే వచ్చంటే వాళ్ళ అక్కతో ఉన్నాను కాబట్టి వాళ్ళ అక్కకి జడలు అల్లటం, ఇంట్లో వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేయడం వల్ల అలా మంచితనంతో మా ఫ్యామిలీలోనూ కలిసిపోయారు అనమాట. అట్లా ఫ్యామిలీ మెంబర్ లా కలిసిపోయారు. జడేస్తున్నారు చిక్కు నీటికి తీసి చిక్కు నీటిగా నొప్పి వస్తా ఉంటది, లాగుతాడు, పట్టి చిక్కులు తీయడం రాదు నాకు. పట్టి లాగుతాడు అసలు. చిక్కు నీకు జడేస్తుంది. అదే కదా, మా అక్క అయితే అసలు నా జుట్టు మీద చెయ్యి కూడా అయినవ్వదు. మా అమ్మాయికి అలా వచ్చి కూర్చుంటుంది నా దగ్గర. అంతెందుకు, మీకు ఒక వీడియో ఒకటి చెప్పాలి మీ అందరికి. స్కూల్లో నేను నర్సరీ ఎప్పుడు చదువుతున్నప్పుడు మా మేడమ్స్ ఉండేటోళ్ళు స్కూల్లో. మా మేడమ్స్ నేనంటే ఎంత ఇష్టం, కూర్చోబెట్టుకుని పేర్లోకి ఇచ్చుకునేటోళ్ళు. అబ్బా ఎంత క్రేజీ ఉండేది తెలుసా. పాపం టీచర్స్ చాలా మంచి, మహేష్ నా పేర్లోనే చూడాలి అంటే వచ్చి కూర్చొని పేర్లోకి ఇచ్చుకొని నాతో జడ వేయించుకున్నారు. నర్సరీలోనే నాకు జడ వేయవచ్చు అంటే మీరు అర్థం చేసుకోండి. అప్పటికే పేలు మా అమ్మ కూర్చొని పేలు చూడాలి. మోస్ట్ ఆఫ్ ద బాయ్స్ అమ్మ కూర్చీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జడ వేయవచ్చు, కానీ ఎవరు ఎక్స్పోజ్ అవ్వాలి. ఇది పెద్ద ఆర్ట్ ఏం కాదు, చూసి నేర్చుకోండి. కొంచెం చెప్తాను నేను అట్లా అయ్యాను. సిరం లేదు ఇక్కడ. మనం దివ్యవార్తి జడేద్దామా లేదా ఏ జడేద్దాం? మీకు వచ్చింది ఒకటే జడ అల్లటం, మళ్ళీ ఇన్ని జడలొచ్చు అన్నట్టు ఏం రావండి, ఒకటే ఒక జడ. దివ్యభారతి ఏంటి నూనె పూసినట్టు మొత్తం ఇక్కడ చూస్తున్నారు. మొత్తం జిడ్డు జిడ్డు అయింది. ఇప్పుడు మసాజ్ చేస్తాను. ఇక్కడ పెట్టండి, ఇక్కడ నాకు ఇక్కడ చిక్కులు పడతాయి. ఇక్కడ నుంచి పూస్తున్నాడు అమ్మా ఏదో. ఏంటో ఇంత వచ్చింది నా చేతికి. అక్కడే ఎక్కువ పడ్డది. మీ చేతికి అదే భయం నాకు. నేను ఈ రోజే హెడ్ బాత్ చేసా. ఏంటి ఈ రోజు హెడ్ బాత్ చేసిందా? అసలు సిరం వాడతారు కానీ సిరం వాడచ్చా? స్టార్ట్ చేశాడు. ఈయన పేరు మా మమ్మీ ఆయుర్వేదిక్ డాక్టర్ అని పెట్టింది. అన్ని చెప్తాడు, అన్ని అన్ని అంటే అన్ని. కొన్ని ఇంట్లో ఉన్నవి మన వంటగదిలో ఉన్నవి అవి మనకి యూజ్ అవుతాయి తెలిసి హెల్త్ పరంగా. మా మమ్మీ అయితే సపోర్ట్, మహేష్ అయితే మా మమ్మీ కిచెన్ లోనే మనకి అన్ని రకాల ఆయుర్వేదాలు అంటే మనకు తెలియదు. కానీ ఈ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు బోర్ కొడుతుందని బుక్స్ అన్ని తెచ్చుకొని అన్ని బుక్స్ చదివేదాన్ని, బాగా టీవీ చూసేదాన్ని కాదు. ఓన్ అప్పుడు డాన్స్. అవునంట, ఈయన ఏదో చూసినట్టు. అప్పటికి నేను ఇంకా చిన్నపిల్లలు ఏంటి 10 years ప్రోగ్రామ్ వచ్చేది చిన్నపిల్లల్ని. అది ఎక్కడున్నా సరే ఆ టైంకి ఆ ప్రోగ్రామ్ చూసేదాన్ని. చిన్న ఎవరు అనుకుంటా ఈయన జడ ఏమన్నాను కానీ నాకు అన్ని దెబ్బలే. సాంగ్ షూటింగ్ లో కూడా వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక మార్క్ పెడతాడు. ఇక్కడ దెబ్బ తగిలిస్తాడు, ఇక్కడ దెబ్బ తగిలిస్తాడు, బ్యాంగిల్ పగలు కొట్టి ఇక్కడ గీరేటట్టు ఏదో ఒకటి చేస్తాడు. ఉయ్యాల మీద నుంచి చెక్కని వదిలేసి గీరేటట్టు చేస్తాడు. అది వీడియో దొరకలేదు కానీ మీకు ఐ లవ్ యూ సాంగ్ లో ఉయ్యాలు ఊగిన షార్ట్ ఉంటది. కట్ అనగానే నేను మర్చిపోయి వదిలేసా, ఆ చెక్క ఇట్లా గీరుకుంది. మళ్ళీ ఈ హ్యాండ్ ఏమో మొన్న వేరే సాంగ్. అలా
నేను ఏ పక్కరించి నేను తిప్పి నేను ఒక అద్భుతమైన జడ వేసాను అనమాట. గుడ్డు చూడండి చూడండి అంత సీన్ లేదు. ఈ అద్భుతమైన జడ బతికడం కన్నా మెరుగైంది. రాలేదండి. ఇవాళ హెయిర్ బాగాలేదు. ఇక్కడ దాకా ఇక్కడ ఒక్క గుద్దు గుద్దుతో చెప్తాను. ఎంత సేపు కూర్చోబెట్టి వేసాడు జడ. ఇది చూడండి ముందు. పర్లేదు. ఏది? ఓ వావ్ బ్యూటిఫుల్.